నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి దశావతారాల్లో సద్యోజాతాలు అనగా గర్భవాసం లేని అవతార పరంపరలో నృసింహావతారం విశిష్టమైనది. మృగం కాకుండా మనిషి కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. అవతరించిన మరుక్షణమే దుష్ట శిక్షణకు సమాయత్తమై భక్త వాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశాడు. దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపం ద్వారా నృసింహుడు చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహుడు భక్తాభీష్ట వరదుడై ఎన్నో దివ్య ప్రదేశాలలో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోనిదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నరసింహ కొండపై వేంచేసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. మన రాష్ట్రం నలుమూలల నృసింహధామాలు అలరారుతున్నాయి. నవ నారసింహ క్షేత్రాలు వంటివి మన రాష్ట్రంలో వైభవోపేతంగా వర్ధిల్లుతున్నాయి. ఈ కోవలోనిదే శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధానం. ఎంతో పురాణ ప్రశస్తి, చారిత్రక యశస్సు కలగలిసిన ఈ క్షేత్రం నారసింహ ఆలయాలలో ఒకటిగా వెలుగొందుతోంది. పినాకిని దక్షిణ తీర భూమౌ వేదాద్రి శృంగే ముని కాశ్యపేన ప్రతిష్ఠితః సప్తఋషి క్రతుత్తో భాగ్యోదయేన నృహరిశ్రుమిందే. మన రాష్ట్రంలో దక్షిణ దిశగా ఉన్న ప్రసిద్ధ నృసింహ క్షేత్రం నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. నరసింహ లక్ష్మీ నరసింహ. నెల్లూరుకు పడమరగా 10 కిలోమీటర్ల దూరంలో నరసింహకొండ నెలకొని ఉంది. నెల్లూరులోని సంతపేట బస్టాండ్ నుంచి కొండపైకి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. తూర్పు కనుమల పర్వత పంక్తులలో పావనమైన పినాకిని తీరాన వేదగిరిపై శ్రీ ఆదిలక్ష్మీ సమేతంగా నృసింహస్వామి నెలకొని ఉన్నాడు. వేదగిరి అనే నామం ఈ క్షేత్రానికి పురాణపరంగా ఏర్పడింది. అయితే జనబాహుళ్యంలో నరసింహకొండగా స్వామి వెలసిన పర్వతాన్ని వ్యవహరిస్తున్నారు. అల్లంత దూరం నుంచి సువిశాలంగా పరుచుకున్న శిఖరాగ్రంపై మహావైభవోపేతంగా నృసింహాలయం దర్శనమిస్తుంది. కొండ దిగువన ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం ఉంటుంది. ఈ ద్వారం గుండా భక్తులు కొండపైకి చేరుకుంటారు. క్రీస్తు శకం 970-995 మధ్య కాలంలో నెల్లూరు సీమ పల్లవరాజుల అధీనంలో ఉంది. పల్లవరాజైన విక్రమసింహవర్మ నరసింహకొండపై స్వామికి ఆలయాన్ని నిర్మింపచేశాడు. పల్లవరాజుల రాజచిహ్నం సింహం. ఆ సింహాకృతియే తన విజయ సంకేతంగా భావించి నరసింహకొండపై లక్ష్మీ నరసింహస్వామికి దేవళాన్ని నిర్మింపచేశాడు. పల్లవుల శిల్పకళా వైభవం ఈ ఆలయంలో ఇప్పటికీ గోచరమవుతుంది. నరసింహకొండ ఆలయ ప్రాంగణం చేరగానే భక్తులకు దివ్యమైన అలౌకిక అనుభూతి సొంతమవుతుంది. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి ప్రకృతి, తూర్పు కనుమల శ్రేణి భక్తులను ఆనందపరవశుల్ని చేస్తుంది. ఆలయ లోగిలి ముంగిట సమున్నతమైన 7 అంతస్తుల రాజగోపురం దక్షిణాభిముఖంగా నెలకొని ఉంటుంది. సప్తకలశయుక్తమైన ఈ రాజగోపురంపై విష్ణువు అవతారమూర్తులు, పలు నృసింహకృతులు, శిల్పాకృతులు, గదాకృతులు గోచరమవుతాయి.
రెడ్డిరాజుల కాలంలో దాదాపు 550 సంవత్సరాల క్రితం ఈ రాజగోపురం నిర్మితమైంది. నేటికి శిల్పకళా శోభితంగా చెక్కు చెదరకుండా భక్తులను చూపరులను ముగ్ధుల్ని చేస్తోంది. చూపు మరల్చుకోలేని రీతిలో ఈ గోపురంపై రెడ్డిరాజుల కళాపోషణ ప్రస్ఫుటమవుతుంది. ఈ గోపురం గుండా భక్తులు ఆలయం లోగిలిలోకి చేరుకుంటారు. గోపురం దాటగానే ప్రధానాలయానికి చేరుకోవడానికి కుడివైపున మెట్ల మార్గం ఉంటుంది. స్వామివారి విమాన శిఖర సమాంతరంగా సుమారు 40 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభముంటుంది. ఆలయ కుడ్యాలపై దశావతారమూర్తుల వర్ణ చిత్రాలు శోభస్కరంగా ఉంటాయి. మెట్ల మార్గానికి ఇరువైపులా వీరాంజనేయ స్వామి, గరుత్మంతుల భారీ శిలాకృతులు వర్ణరంజితంగా భక్తులను ఆకట్టుకుంటాయి. ముఖమంటపం ముందు భాగంలో గణపతి ఆలయం ఉంటుంది. నరసింహ